హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చి బగారా రైస్ అండి. బగారా రైస్ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలైతే వీడియో అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు కూడా చాలా తక్కువగా వాడుకుంటాయి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే సూపర్గా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాము. మందపాటి గిన్నె అయితే గ్యాస్ పైన పెట్టేసుకున్నానండి. దానిలో బిర్యానీ ఐటమ్స్ అయితే ముందుగా వేసేసాను. తర్వాత ఆనియన్స్ అయితే వేసి అవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. అదేవిధంగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసేసాను. తర్వాత కరివేపాకు వేసానండి. సో మొత్తం వేగిన తర్వాత దీనిలో రైస్ని అయితే యాడ్ చేశాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత అయితే మనం రైస్ని 1 నిమిషం పాటు అయితే ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ ఉడికిన తర్వాత చాలా పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇందులో వాటర్తో నేను దీన్ని ఫ్రై చేసేసాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. నేను గ్లాసున్నర వరకు అయితే రైస్ తీసేసుకున్నానండి. సో దీనిలో వచ్చేసి నేను 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్ బాస్మతి రైస్ కాదు కదా కాబట్టి, సోనా మసూరి కాబట్టి నేను మామూలుగా క్వాంటిటీ ఇలాగ తీసుకున్నానండి. గ్లాసున్నర బియ్యానికి వచ్చేసి 3 గ్లాసుల వరకు. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చి గరం మసాలా యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా అయితే నేను దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సో ఇది ఉడికేంత వరకు అయితే మనము ఉడికించేసుకోవాలి. సో ఇలా పైన హోల్స్ వచ్చినప్పుడు అయితే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేసింది. సో ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అన్నది ప్రిపేర్ అయిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి.